వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెరువును పునరుద్ధరించిన హైడ్రా దాదాపు 10 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు ఇవాళ చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరణ. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు. రేపటి నుంచి పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు. ఏప్రిల్ 2 వరకు మొత్తం 17 రోజుల పాటు జరగనున్న సభా కార్యకలాపాలు. సోమవారం లోక్సభ కార్యక్రమాల జాబితాలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నోటీస్. సభా కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్ ఓం బిర్లా దూరం. నేడు ఢిల్లీలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. సరోజినీ నగర్ జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద మహిళా లబ్ధిదారులకు ప్లాట్స్ అప్పగింత. 3 కొత్త మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. తిరుమలలో పెరిగిన రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. నిన్న స్వామివారిని దర్శించుకున్న 82,838 మంది భక్తులు. తిరుమల హుండీ ఆదాయం 3.94 కోట్లు. వికారాబాద్ జిల్లాలో కండిషన్ లేని వాహనాలతో ప్రయాణికుల ఇక్కట్లు. అనంతగిరి గుట్టపైకి వెళ్లలేక కిందనే ఆగిపోయిన ఆర్టీసీ డీలక్స్ బస్. కొంతమందిని దింపిన డ్రైవర్. పికప్ లేని బస్సులపై ప్యాసింజర్ల మండిపాటు. తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం. ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న 2 బైకులు. ప్రమాదంలో 2 మృతులు పుత్తూరు మండలం ఎస్బీఐపురం కార్వేటి నగరం వాసులుగా గుర్తింపు. విజయవాడలో నేటితో ముగియనున్న కుంభాభిషేక మహోత్సవాలు. 3 రోజులుగా కన్నుల పండుగగా కొనసాగుతున్న వేడుకలు. రాజగోపురం ప్రాంగణంలో కంచి పీఠాధిపతుల అనుగ్రహ భాషణం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,63,640. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,50,000. హైదరాబాద్లో కిలో వెండి 2,90,000 రూపాయలు. ఒడిషా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి. ఇవాళ ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు. నిన్న రాయలసీమలో దంచికొట్టిన ఎండలు. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.